హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిహారిక కొణిదెల బెంచ్ లైఫ్ పేరుతో ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ ఆడియన్స్ని అలరించిందో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు డైలీ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ని, వాళ్ళ కోరికల్ని, వాళ్ళ గోల్స్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించారు దర్శకురాలు మానస శర్మ. కథ ఏమిటంటే, బాలు, రవి, మీనాక్షి ఆప్కోటెక్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఈ ముగ్గురు తలో రీజన్తో కంపెనీ బెంచ్ పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఏ ప్రాజెక్టు లేకుండా ఆ కంపెనీలో పూర్తి స్థాయి ఉద్యోగిగా ఉండడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. బాలుకి తన మేనేజర్ ఇషా అంటే ఇష్టం, కానీ ఆ ప్రేమను చెప్పే ధైర్యం చెయ్యడు. మీనాక్షికి ఈ జాబ్ చేయడం కన్నా సినిమా డైరెక్టర్ కావాలనే కోరిక ఎక్కువ. ఇక రవి తన వైఫ్, ఫ్రెండ్స్తో కలిసి గోవా వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. ఈ ముగ్గురు ఇలా ఎవరి ప్లాన్స్లో వాళ్ళుండగా తన ఐపీఎస్ జాబ్ వదిలేసి అదే కంపెనీలో ఒక క్రూషియల్ జాబ్ పొజిషన్ తీసుకుంటాడు ప్రసాద్ వశిష్ఠ. మరి ప్రసాద్ వశిష్ఠ ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక పరిస్థితులు ఎలా మారాయి? అసలు బాలు, రవి, మీనాక్షి ఎందుకు బెంచ్లో కూర్చోవాలనుకుంటారు? ఈ ముగ్గురు తమనుకున్నవన్నీ సాధించుకున్నారా లేదా అనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, బాలుగా వైభవ్ రెడ్డి, మీనాక్షిగా రితికా సింగ్, రవిగా చరణ్ పేరిల యాక్టింగ్ బాగుంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ బ్యాలెన్స్డ్ యాక్టింగ్ కూడా బాగుంది. వినోదాత్మకమైన మంచి కామెడీ సీన్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. మానస శర్మ రాసుకున్న స్టోరీ, అలాగే తన డైరెక్షన్ కూడా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఓవరాల్గా సిరీస్ బాగానే ఉన్నా మిడిల్ ఎపిసోడ్స్ మాత్రం బాగా ల్యాగ్గా అనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీకెండ్లో రిలాక్స్డ్గా చూడగలిగే ఎంటర్టైనింగ్ కామెడీ డ్రామాగా ఈ 5 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ని చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.